చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు శివుడు పాట పాడుతున్నాం కదండి. అయితే శివుడి గుడి పైన గుడి బయట ఒక బిచ్చగాడు ఉన్నాడంట. ఆ బిచ్చగాడు డైలీ శివుడిని చూస్తా ఉన్నాడంట. నీకేందయ్యా, మంచిగా అందరూ అభిషేకాలు చేస్తారు, మంచిగా బొట్లు పెడతారు, నీ కానుకలు ఇస్తారు, నువ్వు మంచిగున్నావు అని ఊకే డైలీ ఒకసారి అంటా ఉంటాడంట. అంటా ఉంటే చూసి 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 శివుడు కోపం వచ్చింది. అరే కొన్ని రోజుల తర్వాత నా లైఫ్ కంటే నీదే మంచిదిరా నాయనా అని ఒకసారి మాట్లాడాడంట. డైలీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఒకసారి శివుడికి ఇక బాగా కోపం వచ్చిందంట. నువ్వు డైలీ ఇదే పాట పాడుతున్నావు, మంచిగా అందరూ అభిషేకాలు చేస్తారు, మంచిగా బొట్లు పెడతారు, నీ కానుకలు ఇస్తారు, నువ్వు మంచిగున్నావు అని ఊకే డైలీ ఒకసారి అంటా ఉంటాడంట. అంటా ఉంటే చూసి 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 శివుడు కోపం వచ్చింది. అరే కొన్ని రోజుల తర్వాత నా లైఫ్ కంటే నీదే మంచిదిరా నాయనా అని ఒకసారి మాట్లాడాడంట. డైలీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఒకసారి శివుడికి ఇక బాగా కోపం వచ్చిందంట. నువ్వు డైలీ ఇదే పాట పాడుతున్నావు కదా, ఒక పని చేద్దాము, ఒక రోజు నేను నీకు భిక్షవాడి రూపంలో నేను వచ్చేస్తా, నువ్వు నా రూపంలోకి వచ్చేస్తాయి, అంటే నా ప్లేస్ లోకి నువ్వురా, నీ ప్లేస్ లోకి నేను వస్తా అని చెప్పిండంట. భిక్షగాడికి సంతోషమైంది. అబ్బా, నువ్వు డైలీ ఇంత ఆనందం పొందుతావు, నేను నీ ప్లేస్ లోకి వచ్చేస్తాను వచ్చిండంట. అయితే శివుడు ఏం చెప్పిండు ఆ భిక్షగాడికి అంటే, క్వశ్చన్స్ అడుగుతా మధ్యలో, నేను ఇప్పుడు చెప్పే దాన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పాలి. శివుడు ఏం చెప్పిండంట, ఎవ్వరికి కూడా ఏది జరుగుతున్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడకూడదు, నేను చేసేది డైలీ అదే, నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే నోరు తెరిచి నువ్వు మాట్లాడకూడదు అని చెప్పాడంట. ఓకే, ఫస్ట్ ఒక భక్తుడు వచ్చాడు శివుడి దగ్గరికి. ఫస్ట్ ఒక భక్తుడు వచ్చాడు. ఈ భక్తుడు ఎవరంటే వ్యాపారవేత్త అండి, బాగా వ్యాపారం చేస్తాడు, కాకపోతే దొంగదారిలో బాగా డబ్బు సంపాదించిన వ్యాపారవేత్త అనమాట. వచ్చి ఏం చేశాడంటే స్వామి దగ్గర 5 లక్షలు పెట్టి మొక్కుకున్నాడు. స్వామి, ఈ 5 లక్షలు పెట్టి నేను పెద్ద వ్యాపారం మొదలు పెడుతున్నాను, మళ్ళీ అది కూడా ఒక దొంగ వ్యాపారమే, అది వ్యాపారం మొదలు పెడుతున్నాను, నాకు కోట్లలో లాభాలు రావాలని చెప్పి బాగా మొక్కి ఆ ఆశతోటి వాడు ఆ సుట్ కేసు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయినట్ట. అయితే తర్వాత ఆ శివుడుగా మారింది ఎవరండి? భిక్షగాడు మారింది కదా. ఆ భిక్షగాడు లోపల నుంచి వచ్చేస్తుంది వారికి, అదే సుట్ కేసు మర్చిపోతున్నారా, నన్ను మొక్కిన బాగానే ఉంది, సుట్ కేసు మర్చిపోతున్నారా అన్నాడంట. అనేసరికి బయట మాట్లాడొద్దు కదా అని మాట్లాడొద్దని చెప్పి మళ్ళీ కామ్గా కూర్చున్నట్టు, చెప్తామని పోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఇంకో రెండో వ్యక్తి వచ్చాడు. వాడు కటిక పేదవాడు, కాకపోతే చాలా నిజాయితీ పరుడు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే, బిడ్డ పెళ్లి పెట్టుకుంటాను స్వామి, అసలు నాకు డబ్బులు లేవు, నాకు పెళ్లి అయ్యేలాగా చూడని మొక్కి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఏం కనిపించింది? బ్యాగ్ కనిపించింది కదండి. అది ఓపెన్ చేసి చూసరికి 5 లక్షలు కనిపించినాయి. అది పట్టుకొని వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ వీడికి అరే వారి బ్యాగ్ వాంగి వీడు పట్టుకొని వెళ్తుండు, వాడు మొక్కిన మొక్కు తీర్చాలా, వీడు మొక్కిన తీర్చాలా, ఇట్లా మాట్లాడడానికి వెళ్ళిండు. కండిషన్ ఏంటి? మాట్లాడదు, ఆగిపోయిండు. మళ్ళీ ఆగిపోయిండు. ఇప్పుడు మూడొక వ్యక్తి వచ్చిండు. ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరండి? వ్యాపారవేత్త. సెకండ్ బీదవాడు వచ్చిండు. మూడో వ్యక్తి వచ్చిండు. మూడో వ్యక్తికి ఏమైందంటే చాలా అద్భుతమైన జాబ్ వచ్చింది. ఎక్కడ? నేవీలో చాలా అద్భుతమైన జాబ్ వచ్చింది. అక్కడికి స్వామి వారిని మొక్కి వెళ్దామని వచ్చిండు. కాకపోతే వీడి దగ్గర ఏమైందంటే ఫస్ట్ వాడి దగ్గర ఉన్న సేమ్ బ్యాగ్ వీడి దగ్గర ఉంది, అలాంటి బ్యాగే ఉంది. ఆ బ్యాగ్ తీసుకొచ్చి మొక్కేసరికి ఫస్ట్ వ్యక్తి బ్యాగ్ మర్చిపోయాడు కదండి. ఆ బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చి ఒకరు కూర్చోండి. బ్యాగ్ పట్టుకొని వచ్చిన వ్యక్తి వచ్చి ఇక వీడే దొంగ, వీడిని తీసుకొని జైలు ఏంటంటే వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసింది. ఈ శివుడి రూపంలో ఉన్న భిక్షగాడికి అవ్వలేదు, నా కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, శిక్ష పడడానికి పడుతుంది, పడాల్సిన పడుతుందని చెప్పి దెబ్బకి విగ్రహం లేచి వచ్చి, అయ్యా బ్యాగ్ వీడిది కాదు వాడిది, ఇదంతా జరిగిందంతా అందరికి చెప్పేసిండు అనమాట. అప్పుడు శివుడు వచ్చి నీ కండిషన్ పెట్టినా కదా మాట్లాడొద్దని, అంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎట్లా మాట్లాడకుండా ఉంటానంటే అప్పుడు శివుడు చెప్తాడనమాట. ఫస్ట్ వచ్చిన వ్యక్తి 5 లక్షలు తీసుకొచ్చిండు, కానీ వాడు చేసే వ్యాపారం దొంగది. అలాంటప్పుడు వాడు కోరుకున్న కోరికని నెరవేర్చాలా నెరవేర్చొద్దా? కోరిక రాంగ్ కోరిక అయితే నెరవేర్చాలా నెరవేర్చొద్దా? నెరవేర్చొద్దు. అందుకే వాడు ఇక్కడ బ్యాగ్ మర్చిపోయేలాగా చేశాను నేను,
అంటే వాడు రాంగ్ రూట్ లోకి వెళ్తుంటే నేను ఆపాను వాడిని. ఓకే, రెండవది, ఎవరైతే బీదవాడు ఉన్నాడో, నిజాయితీ పరుడు ఉన్నాడో, వాడు పెళ్లి ధర్మంగా చేయాలనుకున్నాడో, వాడికి దక్కాల్సిన 5 లక్షలు ఇక్కడ పెట్టాను, వాడికి దక్కాల్సిన 5 లక్షలు దక్కాయి. నువ్వు అనవసరంగా ఇప్పుడు చెప్పి వాడిని జైల్లో ఇప్పించావు. మూడో వ్యక్తి ఉన్నాడు కదండి, వాడు నేవీలో రేపు పొద్దున వాడికి చాలా అతి భయంకరమైన ప్రమాదం జరగబోతుంది. అందుకని వాడిని ఇక్కడ జైల్లో పెట్టించాను నేను ఇవాళ. చూడ్డానికి వాడికి టెంపరీగా ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ వాడికి అక్కడ జరగాల్సిన ప్రమాదం లేకుండా ఇక్కడ తగ్గిపోయింది. సో భగవంతుడి లాగా కూర్చొని మాట్లాడకుండా ఉండి ఇవన్నీ చేయడం అనేది ఒక భిక్షగాడు కాదండి. ఎలాంటి మనిషికైనా అన్నిటికంటే అతీతమైన శక్తి ఉండి ఎవ్వరికి ఏ పని చెయ్యాలో అని తెలిసిన వాడు పరమేశ్వరుడు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదేది కావాలి, ఎప్పుడెప్పుడు కావాలి అని చెప్పి మీరు వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు భగవంతుడిని. వాళ్ళు ఆ టైంకి ఎవరెవరికి ఏమేం పనులు కావాలో అది చేసి పెడతాడు అనమాట భగవంతుడు. అది పరమేశ్వరుడు గొప్పతనం అనమాట. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సింది అంటే మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే మీ కోరికలు నెరవేర్చేవాడు దేవుడు కాదు. అదేంటండి కోరికలు నెరవేర్చేవాడు దేవుడు కాదంటే? కోరికలు నెరవేర్చేవాడు దేవుడు కాదు, మీకేం కావాలో ఇచ్చేవాడు నిజమైన భగవంతుడు. అది తెలుసుకొని ఇచ్చేవాడు నిజమైన భగవంతుడు. అందుకే భగవంతుడి దగ్గరికి కోరికలు లేకుండా వెళ్ళాలండి. మీ మనసులో ఉన్న కోరికలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట. శివశంకర భోలేనాథ్ కి